చాలా విచారకరమైన విషయము. దీనిపై కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గారు గవర్నర్ గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఎవరైనా దీని వెనుక ఉన్నటువంటి వారిపై ఎంత పెద్దవారైనటువంటి వారైనా కఠిన చర్య తీసుకోవాలి. ఈ యొక్క విషయంలో అమాయకులైన వారి ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. వారి కుటుంబాలకి ధైర్యం కలిగించాలని, ఇలాంటి సంఘటనలు మరోమారు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చేసుకుంటారని. చెడు పని భగవంతుడు కూడా ఎవరిని అట్లా రక్షించడం క్షమించడం. కాబట్టి వాళ్ళు చేసిన పని చాలా తప్పు పని. అయితే మరి ఇది ఎవరు చేసిందన్నది ఇంకా బయట రాలేదు. ఉగ్రవాద సంస్థలు కూడా ఇట్లాంటి పని చేసినట్లు ఉంటే తప్పకుండా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, ముందే హెచ్చరికలు చేస్తారు. మరి ఇప్పటిదాకా రాలేదు, కానీ అనుమానాలు మాత్రం వాళ్ళ మీదనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము అప్రమత్తం అయింది. అసలు మన దగ్గరనే కాదు, యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉంది. ప్రాపర్టీ ధ్వంసమయ్యే ప్రమాదాలు ఉన్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయని 2 రోజుల కిందనే హెచ్చరికలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అందరినీ అప్రమత్తంగా రమ్మంది. కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్నాయి, మిగతా గవర్నమెంట్స్ ఉన్నాయి రాష్ట్రాలు. అందరికి చెప్తే అందరూ బాగానే చేసింది. కానీ దురదృష్టకరమైన విషయం, నా నియోజకవర్గంలో ఎల్బీ నగర్ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ హెచ్చరికలు చేసిన తర్వాత కూడా అంత అజాగ్రత్తగా ఎందుకు ఉండవలసి వచ్చింది ఆ సినిమాలోకి వచ్చేవాళ్ళు. అది కాకుండా ఇది ఎంట్రీ పాయింట్ ఎల్బీ నగర్. అక్కడ సీమాంధ్ర నుండి వచ్చే జనం కూడా అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ రావాలి, సికింద్రాబాద్ రావాలంటే ఇది ఎంట్రీ పాయింట్. కాబట్టి చాలామంది ఇక్కడ బస్సుల గురించి ఇక్కడికి వచ్చి బస్ సౌకర్యం గురించి వస్తుంటారు. ఇక్కడికి వెళ్ళి పోవాలన్నా రావాలన్నా ఇది ఎంట్రీ.